వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఈ వాళ్ళ మూవీ వచ్చేసి మనకి ఘాటి అండ్ ట్రైలర్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇందులో వచ్చేసి అండి మనకు వచ్చేసి క్యాస్టింగ్ వచ్చేసి మీ అందరూ తెలిసిందే మన అనుష్క శెట్టి గారు అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి తర్వాత కూడా మనకి ప్రభు గారు అయితే వేయడం అయితే జరిగింది. అండ్ ఎంటైర్ ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గాయస్. అండ్ ఎస్పెషల్లీ అండ్ ఈ మనకి టీజర్ గ్లిప్స్ దింపినప్పుడు యాక్చువల్లీ నేను అనుకున్నా మొత్తం సినిమాతో ఒక గంజాయమైన నడుస్తుందని. ఈ ఎంటైర్ ట్రైలర్ చూసిన తర్వాత మనకి ఇంకా సెట్లో నాకు అర్థమైపోయింది. ఎందుకంటే మన అనుష్క శెట్టి గారి క్యారెక్టర్ ఏంటంటే ఇందులో గంజాయి అయితే మన బిజినెస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ క్రమంలోని విలన్లో గట్ట ఎలా మనకి వెనకథలు పడ్డారనేసి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ థియేటర్లో చూసుకొని తెలుసుకోవాలి. అండ్ ట్రైలర్ చూసిన వరకు కట్స్ కానీ అక్కడికి వచ్చేసి బీజిఎం కానీ అక్కడికి వచ్చి అనుష్క శెట్టి గారు కానీ బాగా క్యాప్చర్ చేసుకున్నారు అనమాట. ఎందుకంటే అనుష్క శెట్టి గారు చాలా మూవీస్ తీశారు తన ఓన్ అంటే మనకి హీరో కింద. అండ్ పెద్దగా ఏం పండలేదని చెప్పొచ్చు అవన్నీ, ఏదో యావరేజ్గా ఆడే భానుమతి ఇవన్నీ. అండ్ ఈ మూవీ చూసుకుంటే ఎస్పెషల్ ట్రైలర్ చూసుకునే వరకు నాకైతే సినిమాలో గట్టిగా ఆడేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అండ్ ఎక్కువ గంజాయి ఇలాంటి స్మగ్లింగ్ అయితే మనకు అవడం అయితే జరుగుతుంది. అండ్ దాని మీద అండ్ ఈ మూవీ పాయింట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. నాకు చాలా బాగా నచ్చింది ట్రైలర్స్ కానీ, ఆ ట్రైలర్లో ఆ విజువల్స్ కానీ, అండ్ మెయిన్ వచ్చేసి ఆ పోలీసుల క్యారెక్టర్స్ కానీ, అండ్ మెయిన్ ఎస్పెషల్గా ట్రైలర్ ఎండింగ్లోని మన అనుష్క శెట్టి గారు గొడవలతోటి ఒక కోసే సీన్ ఉంటుంది, అది అరాచకం అని చెప్పచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్ వచ్చేసి ఆ క్లైమాక్స్లో ఒక చిన్న ఫైట్స్ కానీ ట్రైలర్స్ కాస్త బాగానే చూపించుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఈ మూవీలో అంటే మనకి మైనస్ పాయింట్స్ చూసుకుంటే అండ్ ఈ గంజాయి మ్యాటర్ అనేది నాకు అక్కడక్కడ డౌట్ కొడుతుంది. ఎందుకంటే ఈ మూవీ చూసిన తర్వాత గంజాయి వాళ్ళు కూడా ఎక్కువ అయిపోవచ్చు. అండ్ ఈ మూవీలో ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేసిన కారణం ఏంటంటే ఖచ్చితంగా అనుష్క శెట్టి గారు అయితే సినిమాలో అయితే క్లైమాక్స్లో అయితే చచ్చిపోతారేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే అలా ఎండ్ చేస్తేనే ఈ కాలం కుర్రాలకు ఓకే అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు అంటే భయం వస్తుంది. బట్ ఈ మూవీలోని అనుష్క శెట్టి గారిని అంత తోపుగా చూపించి లాస్ట్లోని బతికినట్టు చూపించారంటే బయట కొంచెం అరాచకం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఈ మూవీ ఖచ్చితంగా అదే చేస్తారనిపిస్తుంది నాకేమో. అండ్ తర్వాత వచ్చేసి మన విక్రమ్ ప్రభు గారి గురించి మాట్లాడుకోలేదు. ఎందుకంటే తన తమిళ్లో చాలా బిగ్గెస్ట్ హీరో. బట్ ఈ మూవీలో ఈ ట్రైలర్లో చూసుకుంటే తన ఒక సైడ్ క్యారెక్టర్ పెట్టడం అయితే జరిగింది. అండ్ మెయిన్ వచ్చేసి మూవీ చూసిన తర్వాత మనకు తెలుస్తుంది తన క్యారెక్టర్కి ఎంతవరకు న్యాయం చేశారో, అని ఎంతవరకు బాగా చూపించారో, ఎంత వెల్లి సెట్ చేశారో, తన క్యారెక్టర్ ఎంత బాగా డిజైన్ చేశారో మనం అంటే థియేటర్లో చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే తన మూవీస్ చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు వచ్చి తన మూవీస్ తమిళ్లో చాలా చూశాను. ఒక డీసెంట్గా వెళ్ళిపోతాయి తన మూవీస్ అనేది. అండ్ ఇందులో అయితే మన అనుష్క శెట్టి గారు అండ్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇవన్నీ మనకి కామనే. బట్ తన క్యారెక్టర్ కూడా ఇందులో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందో, తన క్యారెక్టర్ ఎంతవరకు బాగుంటుందో మనం వేచి చూడాలన్నమాట. అండ్ మెయిన్ వచ్చేసి అనుష్క శెట్టి గారు కూడా ఒక డిఫరెంట్ ఆఫ్ యాంగిల్లో చూపించారు ఈ మూవీలో. తన ఫైట్ సీన్స్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి వీళ్ళిద్దరు ఒక దగ్గర ఫైట్ సీన్ చేస్తారు, అది కూడా కానీ చాలా బాగుంది. ఎడిటింగ్స్ కట్స్ కూడా చాలా బాగా పెట్టుకున్నారు. అండ్ రెట్లర్లో బీజం కూడా నాకు నచ్చింది. అండ్ మెయిన్ వచ్చేసి డైరెక్టర్ ఎవరో కొత్త డైరెక్టర్ అంట. తన మరి అయితే చూద్దాం మరి ఎలా తీస్తారో. అండ్ కొత్త డైరెక్టర్ స్క్రిప్ట్లు కానీ బాగా రాసుకుంటున్నారు ఈ మధ్యన. అండ్ ఈ మూవీలో కావాల్సిన పాయింట్ ఏంటంటే అనుష్క శెట్టి గారిని బాగా చూపించి ఇందులో ఒక సబ్జెక్ట్ అనేది ఇన్వాల్వ్ చేసుకొని అండ్ బాగా పెడితే చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీలో డైలాగ్స్ కూడా ఈ ట్రైలర్లో కూడా డైలాగ్స్ చాలా బాగా రాసుకున్నారు. అనుష్క శెట్టిది కానీ అండ్ విక్రమ్ ప్రభు గారిది కానీ ఈ ఇద్దరిది కాంబినేషన్ చాలా బాగుంది. డైలాగ్స్ కూడా మరీ ర్యాంప్గా పెట్టుకున్నారు. అండ్ చాలామంది విలన్స్ని అయితే పెట్టుకున్నారు. అండ్ ఈ ట్రైలర్లో చాలామంది విలన్స్ని అయితే మనకి ఇన్క్లూడ్ చేశారు. అండ్ తన పేర్లు చెప్పక్కర్లేదు, అంతమంది ఉన్నారు. ట్రైలర్ అయితే నాకు నచ్చింది. ఇంకా ఎవరైతే చూడలేదు యూట్యూబ్లో అయితే ఉంది, వెళ్ళి చూసండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి.